సో క్వశ్చన్ నెంబర్ 43. ఏ ఒక్కడే 16 రోజుల్లో చేసే పనిని బి 12 రోజుల్లోనే చేస్తాడు. ఏతో మొదలయ్యి రోజు విడిచి రోజు వారు పనిచేశారు. వారు మొత్తం పని తీసుకున్న రోజులు. ఏ alone can complete a work in 16 days and B alone in 12 days. Starting with A, they work on alternate days. The total work will be completed in. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే, సో ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 16 డేస్లోను, బి అనే వ్యక్తి 12 డేస్లోనూ కంప్లీట్ చేస్తారు. సో ఎఫిషియన్సీ కనుక్కోండి. సో మనకి ఇదేమవుతుంది, టైం అవుతుంది. సో 4 4s 4 3s. సో మనకి ఎఫిషియన్సీ ఆర్ సామర్థ్యం ఏమవుతుంది, రివర్స్ 3:4 అవుతుంది. సో మన టోటల్ వర్క్ కావాలి కాబట్టి టోటల్ వర్క్ ఎంత అవుతుంది, సో 3 × 40 3 × 16 48. సో మనకు అది టోటల్ వర్క్ అవుతుంది. అయితే వీరిద్దరూ కూడా రోజు విడిచి రోజు పనిని చేశారు. అంటే ఆల్టర్నేట్ డేస్, అంటే ఫస్ట్ రోజు, సెకండ్ డే, థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే. సో ఒకరోజు ఏ పని చేస్తే సెకండ్ డే రోజు బి పని చేశాడు. సో తర్వాత రోజు మళ్ళీ ఏ, తర్వాత రోజు మళ్ళీ బి అండ్ సో ఆన్, ఇలా ఒకరి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. సో మనకి ఈ 2 days చేసిన తర్వాత ఈ సైకిల్ అనేది మళ్ళీ ఇద్దరిద్దరిగా రిపీట్ అవుతారు. సో మనం ఏం చేయాలంటే, సపోజ్ మనకి ఇక్కడ మొత్తం 48 బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి. సో టోటల్ వర్క్ నేను బ్యాగ్స్ అనుకుంటున్నాను. సో 48 బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏ అనే వ్యక్తి ఒక రోజుకి 3 బ్యాగ్స్ని తయారు చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ఒక రోజుకి 4 బ్యాగ్స్ని తయారు చేస్తున్నాడు. సో అలా డే బై డే చేయాలి. సో ఫస్ట్ రోజు ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నాడు. ఏ చేస్తే ఎన్ని చేస్తాడు, 3. సో నెక్స్ట్ రోజు బి అని చేస్తున్నాడు, 4. సో మనకి 2 daysకి ఎన్ని బ్యాగ్స్ కంప్లీట్ అవుతున్నాయి, 7 బ్యాగ్స్ కంప్లీట్ అవుతున్నాయి. సో మనకేమవుతుందంటే 2 daysకి 2 రోజులకి 7 బ్యాగ్స్. సో మనకి ఎన్ని ఉన్నాయి, 48 బ్యాగ్స్ ఉన్నాయి. సో మనకు తయారు కావాల్సినవి ఎన్ని, 48. సో 48 డేస్ని ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు. సో ఇంటూ 6 చేయండి, ఎంత ఉంది, 42 పోతుంది. సో 42 బ్యాగ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఇంటూ 6 చేస్తే మనకి ఎంత అవుతుంది, 12 days కంప్లీట్ అవుతాయి. సో మనలో 12 daysలో ఎన్ని కంప్లీట్ చేస్తారు, 42 బ్యాగ్స్ కంప్లీట్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి, 6 బ్యాగ్స్ ఉంటాయి. సో ఈ 6 బ్యాగ్స్ని ఫస్ట్ రోజు చేయాల్సింది ఎవరు, ఇంకెన్ని ఉంటాయి, 48, 6 బ్యాగ్స్ ఉంటాయి. ఈ 6 బ్యాగ్స్లో ఏ అనే వ్యక్తి నెక్స్ట్ డే ఏ అనే వ్యక్తి చేయాలి. సో ఏ అనే వ్యక్తికి ఎఫిషియన్సీ ఎంత, 3 బ్యాగ్స్. సో మనడు ఇంకొక రోజు ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఎన్ని అవుతున్నాయి వస్తున్నాయి, 3 వస్తున్నాయి. సో ఇంకెన్ని ఉంటాయి, 45 పోతే 40 - 40 43 ఉంటాయి. సో ఎక్స్ట్రా కాబట్టి 13 days, ఎక్స్ట్రా 1 day ఆడింది కాబట్టి 13 days ప్లస్. సో నెక్స్ట్ డే బి చేయాలి కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4. సో కానీ ఉన్నాయి 3నే చేయాలి కాబట్టి 3/4. సో మొత్తం బ్యాగ్స్ అనేవి 3/4 డేస్లో కంప్లీట్ అవుతాయి. అంటే మన వర్క్ అనేది 13 రోజుల 3/4 రోజులు కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 34. ఏ, బి మరియు సిలు ఒక పనిని వరుసగా 11 రోజులు, 20 రోజులు మరియు 55 రోజుల్లో చేయగలరు. ఏకు రోజు విడిచి రోజు బి మరియు సిలు సహాయం చేస్తే పని పూర్తి కావడానికి పట్టే రోజులు. ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 days, 20 days and 55 days respectively. Working alone, how soon can the work be done if A assisted by B and C on alternate days? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ముగ్గురు వ్యక్తులు ఏ మరియు బి మరియు సి. సో ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క పనిని సపరేట్గా ఏ అనే వ్యక్తి 11 రోజుల్లోనూ, బి అనే వ్యక్తి 20 daysలోను, సి అనే వ్యక్తి 55 daysలోనూ కంప్లీట్ చేస్తారు. సో మనకి ఏమవుతుంది, టైం అంటే రోజులు అవుతుంది. సో మనకి ఎఫిషియన్సీ కనుక్కోవాలి అంటే, సో ఏ నెంబర్తో కూడా క్యాన్సిల్ కావు కాబట్టి ఈ నెంబర్ క్లోజ్ చేసి రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, సో 20 × 55 = 11 × 55 = 20 × 11. సో క్యాన్సిల్ చేయండి, 11 సో 11 5s. సో 5 1s, 5 11s, 5 4s. సో మళ్ళీ ఏ నెంబర్తో క్యాన్సిల్ కాబట్టి మనకు ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం మనకేమవుతుంది,
ఏ యొక్క ఎఫిషియన్సీ 20, బి యొక్క ఎఫిషియన్సీ 11, సి యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది. సో మనకు కావాల్సింది టోటల్ వర్క్, మొత్తం పని ఎంత అవుతుంది? సో 11 తీసుకుంటే 11 ఇంటూ 20, నేను బి ఎఫిషియన్సీతో చేస్తున్నాను. సో ఎంత అవుతుంది? 220 అవుతుంది. సో మనకు మొత్తం బ్యాగ్స్ అనేవి 220 ఉన్నాయి. సో క్వశ్చన్ ప్రకారం క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా పనిచేస్తున్నాడు సో వన్. కానీ బి మరియు సి అనే ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరోజు బి పని చేస్తే నెక్స్ట్ రోజు సి అనే వ్యక్తి పనిలోకి వస్తున్నాడు. అంటే ఫస్ట్ రోజు బి అనే వ్యక్తి వచ్చాడు అనుకోండి, సెకండ్ రోజు ఎవరు వస్తున్నారు? సి అనే వ్యక్తి వస్తున్నాడు. మళ్ళీ సేమ్ తర్వాత రోజు బి అనే వ్యక్తి వస్తే ఆ తర్వాత రోజు సి అనే వ్యక్తి వస్తున్నాడు. సో మనకు సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ డే ఎవరు ఉన్నారు? ఇద్దరు వ్యక్తి ఏ మరియు బి ఉన్నారు. సో వీరిద్దరు కలిస్తే ఎన్ని బ్యాగులు చేస్తారు ఒక రోజుకి? సో ఏ అనే వ్యక్తి 20 బ్యాగ్స్ని తయారు చేస్తే బి అనే వ్యక్తి 11 బ్యాగ్స్ తయారు చేస్తున్నాడు. సో ఇద్దరు కలిస్తే ఒక రోజుకి ఎన్ని అయిపోతున్నాయి? సో 20 + 11, సో 31. మరియు ప్లస్ ఏ మరియు సి. సో ఏ అనే వ్యక్తి 20 బ్యాగ్స్, సి అనే వ్యక్తి 4 బ్యాగ్స్, మొత్తం ఎంత? 24. సో ఎంత అవుతున్నాయి కూడితే? 55. అంటే 55 బ్యాగ్స్ని 2 డేస్లో 55 బ్యాగ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. టోటల్ ఎంత ఉన్నాయి? 220. సో మనం టోటల్ బ్యాగ్స్ని 220. సో ఎంత టైమ్స్ పోతుంది? మనకు కావాల్సింది 220 బ్యాగ్స్. సో 55 బ్యాగ్స్ 2 డేస్లో కంప్లీట్ అయితే ఇంటూ 4 చేయండి. సో ఎంత అవుతుంది? ఇంటూ 4, 8 డేస్. సో మొత్తం వర్క్ అనేది 8 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 45. ఏబి మరియు సిలు వరుసగా 20, 30 మరియు 60 రోజుల్లో చేయగలరు. ప్రతి 3వ రోజున బి మరియు సిలు ఏకు సహాయకులుగా వస్తే ఏ పనిని పూర్తి చేయడానికి పట్టిన రోజులు? A, B and C can do a piece of work in 20, 30 and 60 days respectively. In how many days can A do the work if he is assisted by B and C on every third day? సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే వ్యక్తి, ఏ మరియు బి మరియు సి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సో ఏ అనే వ్యక్తి ఒంటరిగా పనిచేసినప్పుడు 20 డేస్లోను, బి 30 డేస్లోను, సి అనే వ్యక్తి 60 డేస్లోను కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇదేమవుతుంది? టైం అవుతుంది. సో మనకు సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ. సో క్యాన్సిల్ అండి, 0, 0, 0 క్యాన్సిల్. సో క్యాన్సిల్ కావు కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేయండి. 3 × 6 18. సో 2 × 6 12. సో 3 × 2 6. 6 1 6 2 6 3. మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే సామర్థ్యం 3:2:1 అవుతుంది. సో మనకి ఏమవుతుంది? సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ అవుతుంది. సో సి యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ 1, బి ఎఫిషియన్సీ 2, ఏ యొక్క ఎఫిషియన్సీ 3. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది? సో నేను ఏ తీసుకుంటున్నా 3 × 20 ఎంత అవుతుంది? 60. సో టోటల్ ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 60 బ్యాగ్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా పనిచేస్తున్నాడు. సో క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే, సో మళ్ళీ 4th, 5th, 6th డే. సో క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఏ ఫస్ట్ రోజు చేశాడు, సెకండ్ రోజు చేశాడు, కానీ థర్డ్ రోజు ఏమవుతుందంటే బి మరియు సి ఇద్దరు 3వ రోజు ఇతనికి సహాయం చేస్తున్నారు. సో అది మీనింగ్ ఏంటంటే సో థర్డ్ రోజు అనేది పని అనేది ఎక్కువగా జరుగుతుంది. సో థర్డ్ రోజు మాత్రమే బి మరియు సి వస్తున్నారు. సో నెక్స్ట్ 4th డే ఏమవుతుంది? మళ్ళీ ఏ ఒకటి చేస్తాడు. 5th డే కూడా ఏ ఒకటి చేస్తాడు. మళ్ళీ 6th డే రోజు బి మరియు సి ఇక్కడ యాడ్ అవుతున్నారు. సో ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటే సో టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఇది మన క్వశ్చన్. సో మనకి ఈ 3 డేస్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో 3 డేస్, ఇవి 3 డేస్. సో మనకి ఏ యొక్క అంటే మొత్తం ఎక్కడ ఉన్నాయి? 60 బ్యాగ్స్ని తయారు చేయాలి. సో ఏ ఒకరోజు 3 చేస్తున్నాడు, బి 2, సి 1. సో ఏ ఫస్ట్ రోజు కాబట్టి ఏ ఫస్ట్ ఒకడే కాబట్టి 3, సెకండ్ రోజు కూడా ఒకడే కాబట్టి 3, థర్డ్ రోజు ఎన్ని అవుతున్నాయి? సో ఏ ద్వారా 3, ఇది ద్వారా 3, మొత్తం ఎన్ని? 6 అవుతున్నాయి.
సో 3 డేస్కి మనకి ఎన్ని బ్యాగ్స్ తయారవుతున్నాయి? సో 12 బ్యాగ్స్. సో మనకి ఎన్ని రోజులు? 3 డేస్. 3 డేస్కి 12 బ్యాగ్స్ రెడీ అవుతున్నాయి. మొత్తం మనకి ఎన్ని బ్యాగ్స్ రెడీ కావాలి? 60. సో 60 బ్యాగ్స్ తేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇంటూ 5 డేస్ని కూడా ఇంటూ 5తో మల్టిప్లై చేయండి. ఎన్ని అవుతుంది? 5 × 3 15. సో 5 × 3 15. సో 15 డేస్లో మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెంబర్ 46. ఏ మరియు బీలు ఒకరే వరుసగా 20 మరియు 15 రోజులలో చేయగలరు. 6 రోజులు ఇద్దరు కలిసి పనిచేసిన తర్వాత బీను మార్చి సిని తీసుకున్నాను. తర్వాత 4 రోజులలో పని పూర్తయింది. సి ఒక్కడే పని చేయడానికి పట్టే రోజులు. ఏ అండ్ బీ కెన్ సపరేట్లీ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 15 days respectively. They worked together for 6 days, after which B was replaced by C. If the work was finished in next 4 days, then the number of days in which C alone could do the work will be. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి. సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, బి ఇన్ 15 days. సో మనకి ఏమవుతుంది? టైం అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. 5 3s 5 4s. మనకి ఎఫిషియన్సీ లేదా మనకు సామర్థ్యం ఎంత అవుతుంది? రివర్స్ అంటే 3:4 అవుతుంది. సో మనకు టోటల్ వర్క్ అంటే మొత్తం పని అనేది ఎంత వస్తుంది? సో నేను ఏ తీసుకుంటున్నాను? 3 × 20 ఎంత అవుతుంది? 60. సో మనకు టోటల్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? ఇక్కడ 60 బ్యాగ్స్ ఉన్నాయి. సో ఏ అనే వ్యక్తి రోజుకి 3 బ్యాగ్స్ని తయారు చేస్తే బి అనే వ్యక్తి రోజుకి 4 బ్యాగ్స్ని తయారు చేస్తున్నాడు. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇద్దరు కలిసి 6 days పనిచేస్తారు. సో ఇది మనకి టోటల్ వర్క్ అనుకుంటే సో 6 daysని ఇక్కడ చేస్తున్నాను. ఈ 6 daysలో ఎవరెవరు పనిచేశారు? ఏ మరియు బి ఇద్దరు కలిసి 6 days పనిచేశారు. తర్వాత ఏమైంది? సో బి యొక్క పని ఏకి నచ్చకపోవడంతో మనోడు బిని తీసేశాడు. తీసేసి బి ప్లేస్లో సిని చేర్చుకున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఎంత వర్క్ అని ఉందండి? ఆ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేశారు. సో అయితే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో మొత్తం పని కంప్లీట్ చేయాలి? సో ఇది మనకి క్వశ్చన్. సో మనకి ఏ మరియు బి కలిసి 6 days కంప్లీట్ చేశారు. సో ఏ అనే వ్యక్తి రోజుకి 3 బ్యాగ్స్, బి అనే వ్యక్తి రోజుకి 4 బ్యాగ్స్. సో ఒక రోజుకి ఎన్ని అవుతున్నాయి? సో ఒక రోజుకి 7 బ్యాగ్స్ ఇద్దరు కలిసి తయారు చేస్తున్నారు. సో అలా ఎన్ని రోజులు చేశారు? 6 days. సో 7 × 6 ఎంత అవుతుంది? 42. సో అవుట్ ఆఫ్ 60లో 42 బ్యాగ్స్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి తయారు చేశారు. తయారు చేసిన తర్వాత బి అనే వ్యక్తి పనిలోంచి వెళ్ళిపోయాడు. సో తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చారు. సో మనకు ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? సో మనకు 60 - 42 ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. సో 18 బ్యాగ్స్ని వీళ్ళిద్దరూ కలిసి 4 daysలో కంప్లీట్ చేశారు. సో ఈ 4 daysలో ఏ మరియు సి ఇద్దరు కలిసి 18 బ్యాగ్స్ని తయారు చేశారు. సో మనకు ఒక్కరోజు కనుక్కోవాలంటే ఏమవుతుంది? బై 4 చేయాలి. 4 చేస్తే ఏమవుతుంది? 4 4 16. సో 0.0 4 5 20. సో రోజుకి 4.5 బ్యాగుని వీళ్ళిద్దరూ కలిసి 4.5 బ్యాగుని రోజు చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ తెలుసు ఎంత? 3. సో ఏ ఒక్కడే 3 చేస్తే మీ మొత్తం ఎన్ని? 4.5. సో ఏ 3 చేసినప్పుడు సి ఎంత అవుతుంది? సి అనేది 1.5 అవుతుంది. అంటే సి అనే వ్యక్తి రోజుకి 1.5 బ్యాగుని తయారు చేస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు? సో మొత్తం బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 60. రోజుకి ఎన్ని చేస్తున్నాడు? 1.5. సో మొత్తం కంప్లీట్ చేయండి. సో 0 15 1s 15 40s. సో సి ఒక్కడే మొత్తం పని ఎన్ని చేస్తాడు? 40 daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 47. ఒక గోడకి ఎరుపు రంగు వేయటకు ఏకి 10 గంటలు పడుతుంది. అదే గోడకి ఆకుపచ్చ రంగు వేయడానికి బికి 12 గంటలు పడుతుంది. ఏ మరియు బి గంట విడిచి గంట పనిచేసిన మొత్తం గోడకి ఎరుపు రంగు వేయడానికి ఎంత సమయం పడుతుంది? ఏ కెన్ పెయింట్ ఏ వాల్ రెడ్ ఇన్ 10 hours, while B can apply green to the wall completely in 12 hours. If A and B work alternatively for an hour, how many hours will it take to paint entire wall as red? సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏ మరియు బి
సో ఏ మరియు బి ఒక గోడకి ఎరుపు రంగు వేయడానికి ఏ అనే వ్యక్తి 10 గంటల్లో పూర్తి చేస్తే బి అనే వ్యక్తి 12 గంటల్లో పూర్తి చేస్తాడు. సో ఇది మనకి ఏమవుతుంది, టైం అవుతుంది. సో 2 6 2 5 సో మనకి ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఎంత అవుతుంది, 6:5. సో మన టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ లేదా మొత్తం పని. సో 6 × 10 ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో మనకు మొత్తం రంగు ఎంత అవుతుంది, 60 పార్ట్స్. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో ఇదొక వాల్ ఉంది. సో ఈ వాల్కి ఏ అనే వ్యక్తి ఎరుపు రంగు వేస్తున్నాడు. సో మొత్తం ఈ గోడని 6 పార్ట్స్గా విడ తీసుకుంటే సో ఏ అనే వ్యక్తి ఫస్ట్ అవర్లో అన్నీ 6 పార్ట్స్కి కనుక్కోండి. సో ఇక్కడికి అనుకుంటున్నా. సో అని జరిగిన తర్వాత లాస్ట్ 6 పార్ట్స్ ఇక్కడ వదిలేస్తున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇందులో మనకి ఇది ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ అండ్ సో ఆన్. సో మనకు ఫస్ట్ ఏమవుతుందంటే ఏ అనే వ్యక్తి సో ఫస్ట్ అవర్లో 6 పార్ట్స్ వరకు ఎరుపు రంగు వేశాడు. సో మనకి ఇదంతా కూడా 6 పార్ట్స్కి ఎరుపు రంగు వేశాడు. సో దీన్ని ఏం చేశాడు, నెక్స్ట్ అవర్లో బి వచ్చేసి దీనికి మళ్ళీ మిగిలి గ్రీన్ వేసాడు. సో ఇక్కడ 6 కదా, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి 5 వరకు వేసాడు. అంటే సో ఇంకొక కొంచెం పాట అనేది మిగులుతూ ఉంటుంది. సో మనకి ఇది 2 అవర్స్లో మనకి ఏమి మిగులుతుంది. సో ఈ బాక్స్లోనే ఏ 1 అవర్ ఉంది ప్లస్ బి యొక్క 1 అవర్ కూడా ఉంది. సో 2 అవర్స్లో మనకి ఎంత రెడీ మిగులుతుంది, సో 1 పార్ట్ అనేది మిగులుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ థర్డ్ అవర్లో ఏ అనే వ్యక్తి మళ్ళీ ఒక 6 పార్ట్స్ని వేస్తాడు. 6 పార్ట్స్ని ఎరుపు రంగు అనేది వేస్తాడు అన్నమాట. సో ఇది థర్డ్ అవర్. నెక్స్ట్ ఫోర్త్ అవర్లో బి అనే వ్యక్తి వచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తాడు. సో ఇది 2 పార్ట్స్ అనేది మిగులుతుంది. సో దీన్ని గ్రీన్ చేశాడు. సో క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఎరుపు రంగు. సో ఈ పార్ట్ అనేది ఇక్కడ వరకు ఎరుపు రంగు ఎంత టైంలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకు. సో ఏ అనే వ్యక్తి లాస్ట్కి ఇక్కడ 6 ఎరుపు రంగు కంప్లీట్ ఇక్కడికి వేసేవరకు సో గోడ ఎరుపు రంగుతో రంగు వేయడం అయిపోతుంది. సో ఈ లాస్ట్ 6 అవర్స్ని 6 అంటే 1 అవర్, లాస్ట్ 1 అవర్, ఈ 1 అవర్ తీసిన నుంచి సో 60 - 6 ఎంత అవుతుంది, 54. సో ఈ 54 పార్ట్స్ని ఇద్దరు కలిసి ఒక తర్వాత ఒకరు గోడకు రంగు వేస్తూ వచ్చారు. సో మనకి ఎంత అవుతుంది, 2 అవర్స్లో మనకి 1 పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 54. సో ఇంటూ 54. సో 54 పార్ట్స్ని ఏం చేయాలి, ఇంటూ 54 ఎంత అవుతుంది, 54 × 2 108 అవర్స్. 108 అవర్స్లో సో ఈ 108 అవర్స్లో సో ఏ అనే వ్యక్తి ఇక్కడి వరకు సో రెడ్ కలర్తో నింపేశాడు. సో ఏ అనే వ్యక్తి దీని అంతా కూడా ఇక ఈ పార్ట్ వరకు మొత్తం రెడ్ కలర్తో నింపేశాడు. సో దీని మీదనే 108 అవర్స్లోనే బి అనే వ్యక్తి దీనిపైన గ్రీన్ వేసుకుంటూ సో సమ్ ఈ పార్ట్ వరకు వచ్చాడు. సో మనకు నెక్స్ట్ అవర్లో ఏం జరుగుతుంది అంటే సో ఈ లాస్ట్ అవర్లో ఏ అనే వ్యక్తి కంప్లీట్గా దీన్ని ఫిల్అప్ చేస్తాడు. సో లాస్ట్ అవర్లో ఏ అనే వ్యక్తి దీన్ని కంప్లీట్గా ఫిల్అప్ చేస్తాడు. సో మనకు అడిగింది కూడా అంతే. సో గోడకి ఎరుపు రంగు పూర్తయ్యే వరకు ఎంత టైం పడుతుంది. సో నెక్స్ట్ మనకి బి వచ్చి గ్రీన్ వేసేంత టైం మన గ్రీన్కి ఇవ్వకూడదు. సో అందుకని లాస్ట్ 6% ఇక్కడ నుంచి మైనస్ చేయడం అనేది జరిగింది. సో లాస్ట్ 1 అవరు సో ఏ ఒక్కరితో ఉంటుంది కాబట్టి సో ప్లస్ ఒక 1 అవర్ యాడ్ చేయండి. ఎంత అవుతుంది, టోటల్ వర్క్ అనేది 108 + 1 అంటే 109 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 48 ఏబీసీలు వరుసగా 8, 12, 30 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి వరుసగా 2 రోజుల కంటే ఎక్కువ పని చేయకుండా రోజుకి 2 మాత్రమే పనిచేస్తూ ఆ పని పూర్తి అవ్వడానికి తీసుకునే అతి తక్కువ రోజులు
When working alone, ABC can complete a work in 8, 12, 30 days respectively. At the mostly, only 2 people can work on each day and nobody works for more than 2 days. What is the minimum number of days that they will take to finish the work? సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే సో ముగ్గురు వ్యక్తులు ఏ మరియు బి మరియు సి. సో ముగ్గురు వ్యక్తులు సింగిల్గా వర్క్ చేసినప్పుడు ఏ అనే వ్యక్తి 8 డేస్లో, బి అనే వ్యక్తి 12 డేస్లో, సి అనే వ్యక్తి 30 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇదేమవుతుంది, టైం అవుతుంది. సో మనకు ఎఫిషియన్సీ కనుక్కోవాలి, ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం. సో క్యాన్సిల్ చేయండి. 2 15 2 6 2 4. సో మళ్ళీ కామన్ నెంబర్ ఏం లేదు కాబట్టి సో ఏ కంప్లీట్ చేసి 6 15 90. సో 5 15 4 60, ఇవి 24. సో అప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 6 4 6 10 6 15. సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 15:10:4 అవుతుంది. సో ఇది ఎఫిషియన్సీ ఆర్ సామర్థ్యం అవుతుంది. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్. సో నేను 10 తీసుకుంటున్నా. సో 10 × 12 అవుతుంది 120. సో టోటల్ వర్క్ అనేది మనకు 120 అవుతుంది. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే సో పని అనేది అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ కావాలి, సో లెస్ టైం. సెకండ్ కండిషన్ ఏంటంటే సో రోజుకి 2 మాత్రమే పని చేయాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే సో 2 రోజులు వచ్చిన వ్యక్తి 3వ రోజు రిపీట్ కాకూడదు. సో ఇవి కండిషన్స్. సో లెస్ టైం అంటే అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలి. అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలి అంటే సో ఎఫిషియన్సీ సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని ముందుగా పనిలో చేర్పించాలి. సో లెస్ టైం మరియు రోజుకి 2 కంటే ఎక్కువ మంది పని చేయకూడదు. సో 2 రోజులు వరుసగా వచ్చిన వ్యక్తి 3వ రోజు పనిలో చేయరాదు. సో ఈ క్వశ్చన్లో మనకి ఈ లెస్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రకారం ఏంటంటే సో అతి ఎక్కువ ఎఫిషియన్సీ. సో ప్లస్ ఏ ప్లస్ బి చేయండి. సో రోజు 2 కాబట్టి ఏ మరియు బిని తీసుకుంటున్నాం. సో ఏ ప్లస్ బి యొక్క ఇద్దరు ఎఫిషియన్సీ మొత్తం ఎంత అవుతుంది, సో ఇది 15, ఇది 10, ఎంత 25. సో బి ప్లస్ సి తీసుకుంటున్నాం. బి ప్లస్ సి 10 + 4 14. సో సి ప్లస్ ఏ తీసుకుంటున్నాం. 4 + 15 అంతా 19 అవుతుంది. సో వర్క్ అనేది అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ కావాలి అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసుకోవాలి. సో మనం ఫస్ట్ రోజు ఎవరు వస్తారు, సో ఫస్ట్ డే అనేది సో ఎక్కువ వరకు ఉంది, ఇద్దరికి ఉంది. సో ఏ ప్లస్ బి ఎంత 25, ఇది ఏ మరియు బి. సో సెకండ్ డే రోజు సో మనకి సెకండ్ డేకి సో మనం ఏం తీసుకోవచ్చు, బి ప్లస్ సి అయినా తీసుకోవచ్చు ఆర్ ఏ ప్లస్ సి అయినా తీసుకోవచ్చు. కానీ బి ప్లస్ తీసుకున్నాం అనుకోండి సో మనకు 14 మాత్రమే కంప్లీట్ అవుతాయి. అదే సి ప్లస్ సి తీసుకున్నాం అనుకోండి 19 కంప్లీట్ అవుతాయి. సో ఎక్కువ ఎవరు చేస్తున్నారు, సి ప్లస్ చేస్తున్నారు కాబట్టి సెకండ్ డే ఏమవుతుంది, సి ప్లస్ ఏ తీసుకుంటున్నాం. సి ప్లస్ ఎంత అవుతుంది 19 ఉంటుంది. సో మనకి థర్డ్ డేలో ఆల్రెడీ ఏ అనే వ్యక్తి 2 డేస్ వచ్చాడు అంటే నెక్స్ట్ రోజు రాకూడదు. రావాల్సింది ఎవరు, బి మరియు సి. సో బి ప్లస్ సి ఇది ఒక ఎఫిషియన్సీ మొత్తం ఎంత 14. సో మొత్తం ఎంత కంప్లీట్ అయినాయి 3 డేస్. సో మనకి మొత్తం వర్క్ అనేది 3 డేస్లో, ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అంటే 3 డేస్లో మనకి ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే సో 25 19 14 సో ఎంత 58. సో 58 వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకు మొత్తం ఎంత వర్క్ ఉంది 120 వర్క్ ఉంది. సో 120ని సో ఇంటూ 2 చేయండి, ఎంత అవుతుంది 116 అవుతుంది. సో ఇంటూ 2 అంటే 6 డేస్లో 116 అనేటువంటి వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 4 ఉంది. ఈ 4ని ఎవరు చేయాలి, సో ఏ ప్లస్ బి అనే వ్యక్తి చేయాలి. సో 4 సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 25. సో మొత్తం ఎవరు కంప్లీట్ అవుతుంది, సో మొత్తం వర్క్ అనేది మనకి 6 డేస్ 4/25 డేస్లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 49 ఏబీలు ఒక పనిని రోజు విడిచి రోజు చేయుటకు నియమితులు.
ఏ ఒక్కడే పని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి మొదట పని ప్రారంభించాడు. మొత్తం పని 11 1/3 రోజుల్లో పూర్తయినట్లయితే బి ఒక్కడే 4 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? To do a certain work, A and B alternate days, with B beginning the work on the first day. A can finish the work alone in 48 days. If the work gets completed in 11 1/3 days, then B alone can finish 4 times the same work in. సో మనకి మొత్తం వర్క్ అనేది ఇది టోటల్ వర్క్ అనుకుంటే ఈ టోటల్ వర్క్ అనేది 11 1/3 డేస్లో కంప్లీట్ అయింది. అంటే ఇందులో బి అనే వ్యక్తి వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. సో బి స్టార్ట్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఏ అనమాట. సో ఇద్దరు కలిసి 11 1/3 డేస్ చేశారంటే బి అనే వ్యక్తి 5 డేస్, ఏ అనే వ్యక్తి 5 డేస్ కంపల్సరీగా చేసినట్టు. సో నెక్స్ట్ 11th డే ఎవరు చేస్తారు? బి చేస్తాడు. సో బి చేసిన తర్వాత 11 నెక్స్ట్ మిగతా 1/3 పనిని ఏ అనే వ్యక్తి చేస్తాడు. సో మొత్తం బి ఎన్ని చేశాడు? 6 డేస్ చేశాడు. సో ఏ అనే వ్యక్తి 5 1/3 డేస్ చేశాడు. సో దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. 3 5 15 అంటే 16/3 డేస్. సో మొత్తం 11 1/3 డేస్లో ఏ అనే వ్యక్తి 16/3 డేస్ చేశాడు. బి అనే వ్యక్తి 6 డేస్ కంప్లీట్ చేశాడు, 6 డేస్ చేశాడు. సో మనకి ఏ అనే వ్యక్తి మొత్తం వర్క్ని 48 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో వన్ డేలో 1/48 కంప్లీట్ చేస్తే సో మనకు 16/3 డేస్లో ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తాడు? ఏమవుతుంది? 1/48 ఇంటూ 16/3, 16 1 16 3. సో మనకేమవుతుంది? 1/9 కంప్లీట్ చేస్తాడు. ఈ 16/3 డేస్లో అవుట్ ఆఫ్ మొత్తం పని అనేది 9 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ని మాత్రమే ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేస్తాడు. సో మిగతా 8 పార్ట్స్ని సో మనకు రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది? 8/9 అవుతుంది. సో మనోడు ఈ 6 డేస్లో 8/9 వర్క్ని కంప్లీట్ చేస్తే సో మనకి 6 డేస్లో 8/9 వర్క్ని కంప్లీట్ చేస్తే 9/9 అంటే టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ చేస్తాడంటే 6 ఇంటూ 9/8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. కానీ మనకు అడిగింది 4 టైమ్స్ ద వర్క్. సో మనోడు 4 టైమ్స్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడంటే 4 1 4 2 2 1 2 3 సో 3 ఇంటూ 9 సో 27. సో టోటల్ 4 టైమ్స్ ఆఫ్ దట్ వర్క్ని 27 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.